నమస్కారం అండి అప్పలరాజు గారు. మీ చిన్నగూడు 10th మొన్న అయినట్టుంది. మా పారాయణ కాలేజ్‌లో జాయిన్ చేయించండి. మొత్తం మేము చూసుకుంటాం. ఐఐటీ, ఎంసెట్, మెయిన్స్, ఐపీ అన్నీ మేము చూసుకుంటాం. టాప్ 10,000లో ఇంజినీరింగ్‌లో అడుగు పెడతాడు. 10,000 ర్యాంక్‌తో అడుగు పెడతాడు. అసలు ఎంసెట్ ఎందుకండి? మీకు ఐఐటీ ర్యాంక్ తెప్పించేద్దాం కదా! ఐఐటీ వచ్చేస్తే ఇంక ఎంసెట్ ఎంతండి? ఐఐటీ, ఎన్ఐటీ, ఢిల్లీ, ఖరగ్‌పూర్ అన్నీ మేము ఇప్పిస్తామండి. మీ పెద్దోడు కూడా మన కాలేజ్‌లోనే జాయిన్ అయ్యాడు కదా! ఏరా చెప్పలేదు మీ తమ్ముడికి? గైడెన్స్ ఇవ్వాలిరా. నువ్వు ఎలా చదివావు అంతా చెప్పాలి. మన కాలేజ్ గురించి చెప్పాలి నువ్వు. ఎందుకున్నావు నువ్వు? ఇప్పుడు ఆ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యావా? సరే. ఎంపీసీ తీసుకొని ఫార్మసీ. సూపర్. మన కాలేజ్ ఎలాంటిది? మీ వాడికి బోలెడు టాలెంట్ ఉందండి. 10th లో 550+ రావడం అంటే మాటలా? మా కాలేజ్‌లో 550+ ఉన్నది మీ ఒక్కోడే. టాపర్ అండి మీ వాడు. 550+ రావడం అంటే చాలా ఐక్యూ ఉండాలి. ఇప్పుడు అదే ఐక్యూతో మీకు మెయిన్స్‌లో సీట్ ఇప్పిస్తాం కన్ఫర్మ్‌గా. రాకపోతే మీరు మా కాలేజ్ మీద కేసేయండి. ఓకేనా? మీ చిన్నోడిని మా చేతికి అప్పచెప్పకండి. 12 దాకా స్టడీ అవర్లు, 24 అవర్స్ రీడింగ్, 12 దాకా చదివించి రోజుకి 2 గంటలే పడుకోవడం. ఇంక మీ వాడి లైఫ్ సెట్ అండి. మా కాలేజ్‌లో జాయిన్ చేయించండి. 10th అయిపోయింది కదా! ఇక్కడ ఒక 6,000 మీరు ఫీజు ఇప్పుడు రిసిప్ట్ ఇస్తాం. 6,000 కట్టేస్తే చాలండి. మీకంతా సెట్ మేమంతా చూసుకుంటాం. ఇమ్మీడియేట్‌గా జాయిన్ చేయించండి. ఆ రిసిప్ట్ సార్‌కి ఇవ్వు. ఓకేనండి. మీ పక్కింటోళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి మన కాలేజ్‌కి. ఫీజులో డిస్కౌంట్ ఉంటుంది.